హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ అత్తశ్రీ పచ్చి పులుసు 4 కప్స్ బియ్యం అండ్ 2 కప్స్ పప్పు, 8 వాటర్, తగినంత సాల్ట్ అండ్ చింతపండు, బెల్లం, అరటిపండు, మిర్చి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అండ్ వంకాయలు కాల్చి పెట్టుకున్న ఆనియన్స్. తయారీ విధానం: ఈ పప్పు ఇందులో వేసుకొని రెండు మిక్సింగ్ చేసి కలిపి వాటర్ వేసి కడుక్కున్నాక కొంచెం వాటర్ వేసుకోవాలి. మనం కొంచెం పెట్టే ముందు సాల్ట్ వేసుకోవడం. బియ్యం కడిగి పెట్టుకున్న తగినంత సాల్ట్, అలాగే ఒక్కసారి కలిపేసుకొని రైస్ కుక్కర్ ఆన్ చేస్తాను. నేనైతే రైస్ కుక్కర్ ఆన్ చేసుకున్నా. ఇప్పుడు కొంచెం నాకైతే సాల్ట్ సరిపోయింది, మీరైతే చెక్ చేసుకొని వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చింతపండులో వంకాయ వేసి పిసుకున్నా. ఇప్పుడు మనం మిరపకాయలు, పచ్చిమిర్చి, కారపొడి వేసేసిన, ఉప్పు వేసి బాగా నలిపి పెట్టుకున్నా. నేను ఇది బాగా పిసుకుంటేనే దీని టేస్ట్. రెండు బనానా వేస్తున్నా. నేనైతే బనానా, అరటిపండు అయితే బాగా కలిపేసాం. అండ్ కొంచెం బెల్లం వేసుకోవాలి సరిపడగా. నేనైతే స్వీట్ ఎక్కువ వేసుకుంటా. బెల్లం వేసి కలిపాక అండ్ ఫైనల్ ఆనియన్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే పచ్చిపులుసు రెడీ చేసుకున్నా. అయిపోయింది. ఫైనల్ అండ్ రెడీ. వేడి వేడి రైస్ అండ్ అరటాకులో పెట్టుకొని అత్తశ్రీ అండ్ పచ్చి పులుసు అండ్ వేడి వేడి నెయ్యి, కాస్తంత నెయ్యి వేసుకొని వేడి వేడిగా తింటే పచ్చి పులుసు వేడి వేడి పచ్చి పులుసు వేడి వేడి రైస్లో వేసుకొని ఎంత కమ్మగా ఉంటుందో పచ్చి పులుసు. డబ్బా సూపర్. టేస్ట్ అయితే చాలా బాగుంది. వేడివేడిగా సంక్రాంతి స్పెషల్. హ్యాపీ సంక్రాంతి అందరికీ.